ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం। ఈ రోజు మనం అన్ని రాష్ట్రాల పత్తి ధరలు తెలుసుకుందాం। సో ఏ మార్కెట్లో ఎలా ఉంది, ఏ రాష్ట్రంలో పత్తి ధరలు పెరిగినా తగ్గినా దాని గురించి మనం ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం। దానికంటే ముందు ఛానల్ని కొత్తవారు పాతవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకోండి, కామెంట్ చేయండి, థాంక్యూ। ముందుగా మనం గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,305 రూపాయలుగా పలికి గరిష్ట ధర వచ్చి 8,395 రూపాయలుగా పలికింది। హర్యానా రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,000గా పలికి గరిష్ట ధర వచ్చి 7,950 రూపాయలు పలికింది। కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,186 రూపాయలుగా పలికి గరిష్ట ధర వచ్చి 8,601 రూపాయలుగా పలికింది। సో కర్ణాటక రాష్ట్రంలో పత్తి ధరలు పెరిగినాయి, గమనించుకోవాలి రైతన్నలు। ఇకపోతే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 5,050 రూపాయల గుండి గరిష్ట ధర వచ్చి 7,300గా పలికింది। రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,000గా ఉండగా గరిష్ట ధర వచ్చి 7,550 రూపాయలుగా ఉన్నది। తమిళనాడు రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,200గా పలికి గరిష్ట ధర వచ్చి 7,450 రూపాయలుగా పలికింది। తెలంగాణ రాష్ట్రంలోని కనిష్ట ధర వచ్చి 7,020 రూపాయల గుండి గరిష్ట ధర వచ్చి 7,150 రూపాయలుగా పలికింది। ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కనిష్ట ధర వచ్చి 4,500గా ఉండగా గరిష్ట ధర వచ్చి 8,257 రూపాయలుగా ఉన్నది। సో ఫ్రెండ్స్, ఈరోజు మనం అన్ని రాష్ట్రాల పత్తి ధరలు తెలుసుకుందాం। సో ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ వీడియో చూసినందుకు ధన్యవాదములు, థ్యాంక్ యూ। జై హింద్, జై కిసాన్, వందే మాతరం।